మే 9వ తారీఖు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు శనివారం వచ్చింది. అదో రోజు సప్తమి కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ప్లాన్ లో ఉన్నారో వారందరూ కూడా సప్త శనివారాల వ్రతం చేయండి. అద్భుతమైనటువంటి రోజు, మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి సూపర్ కాంబినేషన్. శనివారంతో శ్రవణ నక్షత్రం అంటే ఉట్టిగా వస్తుందా? అద్భుతం కదా, తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఆ రోజు ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి, పై అధికారులతో ఉన్నటువంటి చిక్కులు పోతాయి. అదేవిధంగా అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్లు అవుతాయి. భార్యాభర్తలు ఒక్కోసారి వియోగంలో ఉంటారు ఈ ఉద్యోగాల వల్ల, అది కూడా ఆ రకమైనటువంటి ప్రాబ్లం కూడా పోయి చల్లగా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మే 9వ తారీఖు అద్భుతంగా. మే 9వ తారీఖు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు శనివారం వచ్చింది. అదో రోజు సప్తమి కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ప్లాన్ లో ఉన్నారో వారందరూ కూడా సప్త శనివారాల వ్రతం చేయండి. అద్భుతమైనటువంటి రోజు, మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి సూపర్ కాంబినేషన్. శనివారంతో శ్రవణ నక్షత్రం అంటే ఉట్టిగా వస్తుందా? అద్భుతం కదా, తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఆ రోజు ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి, పై అధికారులతో ఉన్నటువంటి చిక్కులు పోతాయి. అదేవిధంగా అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్లు అవుతాయి. భార్యాభర్తలు